హరీష్ ది బెస్ట్ అకాడమీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. ప్రతి సింగిల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. 5000 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 6000 రూపాయల టీఎస్పీ ఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 4200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలకి. 5000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 2000 రూపాయల విలువైన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఇప్పుడు 999 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ డిసెంబర్ 25 నుండి జనవరి 2 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. హరీష్ ది బెస్ట్ అకాడమీ. 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ శ్రమ్ పోర్టల్ మరొకసారి వార్తలు నిలిచింది. ఈ శ్రమ్ పోర్టల్ మరొకసారి అంటున్నాను. గడిచిన ఆగస్టు 26 ఆగస్టు రోజున 2021 26 ఆగస్టు 2021 రోజున భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక పోర్టలే ఈ శ్రమ్ పోర్టల్. ఈ పోర్టల్ కి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ, తరచూ ఏ మంత్రిత్వ శాఖ వార్తలు నిలుస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఎవరు ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి కన్సర్న్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు? భూపేందర్ యాదవ్ గారు. సో భూపేందర్ యాదవ్ గారు ఈ శ్రమ్ పోర్టల్ కి సంబంధించి కొన్ని గణాంకాలను ఈరోజు చెప్పడం జరిగింది. అలా ఈరోజు మరొకసారి ఈ పోర్టల్ వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా అసలు ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి? 26 ఆగస్టు 2021 రోజున భారత ప్రభుత్వం ఈ పోర్టల్ ఎందుకు ప్రారంభించిందంటే, భారతదేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించిన జాబితాను సిద్ధం చేయాలి. భారతదేశంలో అసంఘటిత రంగం, ఇన్ఫార్మల్ సెక్టార్లో ఎవరైతే లేబర్స్ గా పనిచేస్తున్నారో వారు ఈ పోర్టల్లో నమోదు చేసుకోండి. నమోదు చేసుకుంటే ఏం లబ్ధి జరుగుతుందంటే, భారత ప్రభుత్వం అలాంటి కార్మికులను గుర్తిస్తుంది. వారికి సంబంధించి ప్రత్యేక పథకాలను అమలు చేయడం కానివ్వండి, స్పెషల్గా ఇప్పటివరకు భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ఏవైతే ఉంటాయో వారిని అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. సింపుల్గా ఒకటే గుర్తుంచుకోండి, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించేందుకు, వారిని నమోదు చేసేందుకు ఈ పోర్టల్ని ప్రారంభించింది భారత ప్రభుత్వం. ఏ రోజున? ఆగస్టు 26, 2021. సో అప్పటి నుండి ఇప్పటి వరకు, సో డిసెంబర్ 25 వరకు ఈ పోర్టల్లో దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు నమోదు చేసుకున్నారంట. సో 14 కోట్ల మందిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, సెకండ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ మనకి బీహార్ రాష్ట్రం. ఈ 3 రాష్ట్రాల నుండి అత్యధికంగా అసంఘటిత రంగంలోని కార్మికులు ఎవరైతే ఉంటారో స్త్రీలు మరియు పురుషులు, గుర్తుంచుకోండి, స్త్రీలు మరియు పురుషులు. ఇప్పటి వరకు ఈ 14 కోట్ల మందిలో 52.54% స్త్రీలే నమోదు చేసుకున్నారు. అంటే అత్యధికంగా ఈ పోర్టల్లో స్త్రీలే నమోదు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఒక గణాంకాలను ఈరోజు విడుదల చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది, ఈ 14 కోట్లు కూడా పరిమితం కాదు. ఏదైతే ఉంటుందో ఇదే ఎప్పటికీ ఉండదు. సో రానున్న రోజుల్లో నెక్స్ట్ మంత్కి ఈ 14 కాస్త 15 లేదా 16 కోట్లు కావచ్చు. సో స్టాట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా స్టాటిక్ గా ఉండవు. సో యాజ్ ఆన్ డిసెంబర్ 25 వరకు సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉంటారో వారు ఉన్నారని చెప్పేసి ఈ పోర్టల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సింపుల్, ఎందుకంటే అత్యధికంగా దాదాపు కోట్లాది మంది ప్రజలు ఎవరైతే ఉంటారో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఈ నమోదు చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి. జస్ట్ గుర్తుంచుకోండి, ఈ శ్రమ్ పోర్టల్కి సంబంధించిన గణాంకాలను పక్కన పెడితే ఈ పోర్టల్కి సంబంధించి ఏ ప్రశ్న అడుగుతారంటే,
ఏ సంవత్సరం ఈ శ్రమ్ పోర్టల్ ప్రత్యేకమైన ఒక వెబ్సైట్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది, ఏ డేట్న? సో దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఇలాంటివి ఏవైతే ఉంటే తరచు మనం డిస్కస్ చేస్తాం. భారతదేశంలో ఒక రాష్ట్రం, దేశంలోనే మొట్టమొదటి మరియు ప్రస్తుతం అయితే ఏకైక రాష్ట్రం, మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో మైగ్రెంట్ వర్కర్స్ పోర్టల్ని ప్రారంభించిన రాష్ట్రంగా మనం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి చూస్తున్నాం. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మైగ్రెంట్ వర్కర్స్ అనే అంశం తరచు వార్తలు నిలుస్తుంది. ఎవరైతే పొట్టు చేతిన పట్టుకొని పొట్టుకూటి కోసం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుండి ఒక ప్రాంతానికి వలస వెళ్ళి బ్రతుకుతారో వారికి సంబంధించిన జాబితాను సిద్ధం చేయాలి. అంటే తమిళనాడు రాష్ట్రానికి వలసలుగా వచ్చిన వారు ఎవరైతే ఉంటారో మైగ్రెంట్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వారిని నమోదు చేస్తుంది తమిళనాడు రాష్ట్రం. ఇలాంటి లింక్ చేసుకోండి. సో ఈరోజు ఈ శ్రమ్ పోర్టల్, దీని యొక్క ట్యాగ్ లైన్ శ్రమేవ జయతే, ఇన్ఫార్మల్ సెక్టర్, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు సంబంధించిన ప్రత్యేక నమోదు చేసే ఒక పోర్టల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నుంచి ఒక ప్రత్యేకమైన టెలిస్కోప్ గుర్తుంచుకోండి, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, సింపుల్ గా చెప్పాలంటే దీన్ని టైం మిషన్ అని చెప్పేసి ప్రస్తావిస్తున్నారు. గడిచిన ఒక 15 రోజులుగా అన్ని వార్తాపత్రికల్లో కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి మనం వార్తలు చూస్తున్నాం. ఇటీవల గడిచిన శనివారం రోజున నాసా, అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ నాసా వారు ఒక రాకెట్, గుర్తుంచుకోండి, ఏరియన్ 5. ఏరియన్ రాకెట్ అంటేనే మనకు అమెరికాకి సంబంధించి నాసా. ఏరియన్ 5 రాకెట్ ద్వారా ఒక ప్రత్యేకమైన టెలిస్కోప్ ని విశ్వంలోకి పంపించడం జరిగింది. ఇక్కడ అసలు ఈ టెలిస్కోప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే విశ్వం పుట్టుక, అసలు విశ్వం, ఈ యూనివర్స్ ఎలా పుట్టింది, నక్షత్రాలు ఎలా పనిచేస్తున్నాయి, నక్షత్రాలు అసలు పుట్టడానికి కారణం ఏంటి, గెలాక్సీలు ఏంటి, వీటికి సంబంధించిన టోటల్ చరిత్ర, విశ్వం పుట్టుకకి సంబంధించి అధ్యయనం చేయడానికి మొట్టమొదటిసారి ఒక ప్రత్యేకమైన టెలిస్కోప్, యాక్చువల్లీ ఈ పేలోడ్ని పంపించడం జరిగింది. ఏ రాకెట్ ద్వారా అంటే ఏరియన్ 5, నాసాకి సంబంధించి. ఇటీవల కాలంలో నాసా తరచు వార్తలు ఇస్తుంది. లాస్ట్ 1 month బ్యాక్ డార్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. డార్ట్, డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. డబుల్ ఆస్ట్రాయిడ్, 2 ఆస్ట్రాయిడ్లు, గ్రహ శకలాలు ఏవైతే ఉంటే భూమికి దగ్గరకు వస్తాయి కదా, వాటిని రీడైరెక్షన్, వాటి యొక్క దిశను మార్చే ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ అప్పుడు డిస్కస్ చేసాం. సో ఇక్కడ నాసాకి సంబంధించి ఈ టెలిస్కోప్ ఏం చేస్తుందంటే దాదాపు 16 లక్షల కిలోమీటర్లు విశ్వంలోకి ప్రయాణిస్తుంది. లాంగ్ రేంజ్ పాయింట్కి చేరిన తర్వాత అక్కడ కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఈ నక్షత్రపు కాంతులు కానివ్వండి, కాంతి పైన అధ్యయనం చేసేసి వాటి యొక్క పుట్టుక పైన ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తుంది. ఇందుకోసం అమెరికా ఎంత ఖర్చు చేయబోతోంది అంటే $10 బిలియన్. ఈ ప్రోగ్రామ్ దాదాపు ఈ జేమ్స్ టెలిస్కోప్ ఏదైతే ఉందో స్పేస్ టెలిస్కోప్ లేదా టైం మిషన్ అంటే విశ్వం పుట్టుకను తెలుసుకుంటుంది కాబట్టి టైం మిషన్ మనం చాలా సినిమాలు చూస్తాం. ఆదిత్య 369 లాంటి సినిమా, ఒకప్పటి కాలానికి వెళ్తాం అన్నట్టు. అలా ఒకప్పుడు విశ్వం ఎలా పుట్టింది, ఈ కాంతి ఏ రకంగా ఉద్భవించింది, వీటిపైన అధ్యయనం చేస్తుంది అన్నట్టు. సో అలాంటిది ఈ టైం మిషన్ 10 సంవత్సరాల వ్యాలిడిటీ అని గుర్తుంచుకోండి. 10 years పాటు దీనిపైన అధ్యయనం చేస్తుంది నాసా. అండ్ అట్ ద సేమ్ టైం దీని యొక్క కాస్ట్ ఎంతో అంటే $10 బిలియన్. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్బిట్స్ దాదాపు 1 మిలియన్ మైల్స్ ఫ్రమ్ ద ఎర్త్. 1 మిలియన్ అంటే 10 lakhs, 1 మిలియన్ మైల్స్, 10 lakh మైల్స్ ఎర్త్ నుండి ఆర్బిట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కలెక్ట్స్, అసలు ఏం కలెక్ట్ చేస్తుంది, ఇందాక చెప్పాను కదా, కాంతిని అధ్యయనం చేస్తుంది. కోట్ల సంవత్సరాల క్రితం నాటి కాంతి ఏదైతే ఉంటుందో దాన్ని అధ్యయనం చేసేసి వాటి పుట్టుకని తెలుస్తుంది. లైట్ ఫ్రమ్ ద స్టార్స్ అండ్ గెలాక్సీస్. సో లాంచ్ డేట్ ఇటీవల గడిచిన శనివారం రోజున ఈ ప్రయోగం చూసాం, December 25th అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. జేమ్స్ హబ్ టెలిస్కోప్ ఇటీవల వార్తలు ఇచ్చింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నాసాకి సంబంధించి అని గుర్తుంచుకోండి. సో విశ్వం యొక్క పుట్టుక ఏదైతే ఉంటుందో దానిపైన అధ్యయనం చేయడం. దీనికోసం రాకెట్ ప్రయోగం అంటే ఏరియన్ 5. ఇప్పటికే నాసా సాధిస్తున్న విజయాలు చాలా చూస్తున్నాం. నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల నాసాకి సంబంధించి పర్సీవరెన్స్ చాలా ఇంపార్టెంట్. పర్సీవరెన్స్ రోయర్ మార్స్ పైన నాసా చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా ఒక రోయర్, ఒక వెహికల్ మార్స్ పైన, అరుణ గ్రహం, రెడ్ ప్లానెట్ అంటే కదా, మార్స్ పైన ప్రయాణిస్తుంది. అండ్ మార్స్ పైన మొట్టమొదటిసారి ఒక హెలికాప్టర్ని ఎగరవేసిన దేశంగా అమెరికా సాధించింది. దానికి కారణం నాసా వారు ప్రయోగించిన పర్సీవరెన్స్ రోయర్ నుండి ప్రయోగించిన ఒక ఇంజెన్యూటీ హెలికాప్టర్. ఇంజెన్యూటీ గుర్తుంచుకోండి, పేర్లన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటిది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం జరిగింది. Group 1 సివిల్స్ ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రశ్న అడగవచ్చు. సో డీటెయిల్స్ మొత్తం చూడండి. అండ్ నెక్స్ట్
ఈరోజు బెల్జియం దేశం తీసుకున్న ఒక కీలక ప్రకటన వార్తలు ఇచ్చింది. గడిచిన వారం రోజులుగా బెల్జియం దేశానికి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఒక ప్రకటన చేస్తుంది. 2025 సంవత్సరం వరకు, అంటే కమింగ్ నెక్స్ట్ 3 ఇయర్స్ లోపల బెల్జియం దేశంలో ఉన్న అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అణు విద్యుత్ కేంద్రాలు మొత్తాన్ని కూడా క్లోజ్ చేస్తాయి. సో దాదాపు ఎందుకు ఇలాంటి నిర్ణయం అంటే వీరు న్యూక్లియర్ పవర్ పైన దూరం అవుతున్నట్టు కాదు, న్యూక్లియర్ ఇన్నోవేషన్ పైన మాత్రం ఖర్చు చేస్తారంట. చిన్న ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తారంట. సో బెల్జియం దాదాపు దేశంలో ఇప్పటివరకు పెద్ద న్యూక్లియర్ ప్లాంట్లు 7 ఉన్నాయి. ఆ 7 కూడా 2 న్యూక్లియర్ ప్లాంట్స్ ఫ్రెంచ్కి సంబంధించిన కంపెనీ ఇంజీకి సంబంధించిన కంపెనీలు, ఎన్జీకి సంబంధించిన ఫ్రాన్స్కి సంబంధించిన సంస్థలు పనిచేస్తున్నాయి న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ కోసం. జస్ట్ గుర్తుంచుకోండి, ఎలా అడుగుతారంటే ఇటీవల ఏ దేశం, యూరోప్ ఖండంలోని ఏ దేశం, యూరోపియన్ కంట్రీ, యాక్చువల్గా బెల్జియం, యూరోపియన్ ఖండంలోని ఏ దేశము 2025 సంవత్సరం వరకల్లా ఆ దేశంలోని అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను మూసివేస్తున్నట్టుగా ప్రకటన చేసిందంటే బెల్జియం. సరిపోతుంది. ఇలాంటి అంశాలు పక్క దేశం మనకు జర్మనీ కూడా చాలాసార్లు వార్తలు ఇచ్చింది. 2011 సంవత్సరంలో ఆ దేశంలో ఏర్పడిన సునామీ ఏదైతే ఉందో అప్పుడు న్యూక్లియర్ ప్రమాదం అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 2022 సంవత్సరం చివరికల్లా జర్మనీ ఆ దేశంలోని అన్ని న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలను మూసివేస్తున్నట్టుగా ప్రకటన చేసింది. ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి భారతదేశంలో కూడా కొన్ని ప్రముఖ న్యూక్లియర్ పవర్ కేంద్రాలు, న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ తారాపూర్, జైతాపూర్ మహారాష్ట్ర, రావత్బట్ట రాజస్థాన్, నరోరా వచ్చేసి యూపీ, కాక్రపార గుజరాత్, కైగా కర్ణాటక, కుడంకులం తమిళనాడు, ఇలాంటివి చూడండి. సో ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా షట్ డౌన్ చేస్తాము, క్లోజ్ చేస్తామని చెప్పేసి బెల్జియం చేసిన ప్రకటనను గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రకి సంబంధించి శక్తి చట్టం మరొకసారి వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా శక్తి చట్టం అనేది ఓల్డ్ కాదు, దానికి కొన్ని సవరణలు చేస్తారు. ఆల్రెడీ మహారాష్ట్రకి సంబంధించి శక్తి చట్టం అమలవుతుంది, దానికి సవరణలు. ఇక్కడ ఏం గుర్తుంచుకోండి అంటే శక్తి క్రిమినల్స్ మహారాష్ట్ర అమెండ్మెంట్ బిల్ 2020కి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ యాక్చువల్గా మహారాష్ట్రలో బైకామరలిజం ఉంది. బైకామరలిజం అంటే ద్విసభ విధానం, 2 సభలు ఉంటాయి, ఎమ్మెల్యేలు ఉండే అసెంబ్లీ, ఎమ్మెల్సీలు ఉండే కౌన్సిల్. సో మహారాష్ట్ర చట్టసభలు ఈ బిల్లుకి ఆమోదం తెలపడం జరిగింది. శక్తి బిల్ అని గుర్తుంచుకోండి. ఈ బిల్లు యొక్క ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలో మహిళల పైన, చిన్నారుల పైన లైంగిక దాడులు చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి మరణ శిక్ష కూడా విధించవచ్చు అన్నట్టు. సేమ్ యాజ్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి దిశ చట్టం అన్నట్టు మరణ శిక్ష విధించవచ్చు. ఎవరైనా లైంగిక వేధింపులకి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, కేసు ఫైల్ చేశారనుకోండి, రిజిస్టర్ చేశారనుకోండి, 30 రోజుల లోపల ఆ కేసును తీర్పు, సత్వర ఫలితం అనేది ఏదైతే ఉంటుందో న్యాయం చేసే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో కూడిన బిల్లు శక్తి అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. మహారాష్ట్రకి సంబంధించి నిర్భయ స్క్వాడ్ చాలా ఇంపార్టెంట్. మహిళలకు సంబంధించి నిర్భయ స్క్వాడ్ అంటే ఎవరైతే ఉంటారో బహిరంగ ప్రదేశాలు, ముఖ్యంగా ఓపెన్ ఏరియాస్లో మహిళలు ట్రావెలింగ్ ఏరియాస్, బస్ స్టాప్స్ ఉంటాయి కదా, అక్కడ వారిని కాపాడడానికి సేమ్ తెలంగాణ రాష్ట్రం కదా షీటిల్స్ పనిచేసినట్టుగా అక్కడ నిర్భయ స్క్వాడ్స్ పనిచేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించి మహిళల విషయానికి వస్తే భారతదేశంలోనే మొట్టమొదటిసారి ట్రాఫిక్ సిగ్నల్స్ పైన మహిళా చిత్రాలను ముద్రించిన మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. అండ్ ఇటీవల కాలంలో మహిళలకి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం మహారాష్ట్ర లింక్ చేసుకోండి. అండ్ వివిధ అంశాలు, మహిళలు కూర్చునే బస్సులు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా బస్సులు ఉంటాయి కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఆ బస్సులో మహిళల కోసం కేటాయించబడిన సీట్లలో గనక పురుషులు కూర్చుంటే వారిపైన 500 రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పేసి బెస్ట్ వారు ప్రకటించడం జరిగింది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ వీటితో పాటు మహారాష్ట్రకి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన వాడలు ఏవైతే ఉంటాయో, స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో, స్ట్రీట్స్ అన్నిటికీ కూడా అంటే ఇప్పుడు కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లను ప్రముఖుల పేర్లతో మారుస్తూ ఇటీవల వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. అండ్ మహా జాబ్ పోర్టల్ కానివ్వండి, అండ్ ఇటీవల రాజీవ్ గాంధీ పేరిట ప్రత్యేక ఐటీ అవార్డుని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రం మహారాష్ట్ర. ఇలాంటి వాటిని లింక్ చేస్తూ చూడండి. మహారాష్ట్రకు సంబంధించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నవేగావ్, నగ్జీరా తరచూ వార్తలు నిలుస్తుంది. నల్లపులి సంచారం అని చెప్పేసి వాటిని లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో భారత ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఒప్పందం. సో ఇక్కడ ఒప్పందం ఏంటంటే భారత ప్రభుత్వానికి మరియు
జర్మనీ దేశానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్, జర్మనీ గవర్నమెంట్. ఈ ఒప్పందం యొక్క విలువ ఏంటంటే 140 మిలియన్ యూరోస్. జర్మనీ యూరోపియన్ యూనియన్ కదా, సో యూరోస్ 140 మిలియన్ యూరోస్ సంబంధించిన ఒక ఒప్పందం. సో ఈ ఒప్పందంలో భాగంగా జర్మనీకి సంబంధించిన KfW, గుర్తుంచుకోండి, KfW జర్మనీ అంటే ఏంటంటే జర్మనీకి సంబంధించిన ఒక సంస్థ, ఒక బ్యాంక్ అని గుర్తుంచుకోండి. వారు భారతదేశంలో ఎనర్జీ రీఫార్మ్ ప్రోగ్రాంలో భాగంగా, ఇంధన పరివర్తన ప్రోగ్రాంలో భాగంగా, ఇంధనాలకు సంబంధించిన సంస్కరణ ప్రోగ్రాంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఖర్చు చేయబోతున్నారు. 140 మిలియన్ యూరోస్ని ఖర్చు చేయబోతున్నారు. 140 మిలియన్ యూరోస్ని జర్మనీకి సంబంధించిన KfW జర్మనీ వారు ఎనర్జీ రీఫార్మ్ యాక్టివిటీస్లో భాగంగా మధ్యప్రదేశ్లో ఖర్చు పెట్టే ఉద్దేశంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం వార్తలు నిలిచింది. జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల KfW జర్మనీ గురించి మనం ప్రత్యేకంగా చూసాము. సూరత్ మెట్రోకి సంబంధించి కూడా ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పేసి జర్మనీకి సంబంధించి లాస్ట్ 2 days బ్యాక్ వాటిని లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ లండన్ బేస్డ్ సంస్థ రిబ్బన్ PLC, రిబ్బన్ సంస్థ అని గుర్తుంచుకోండి. రిబ్బన్ అనే ఒక సంస్థ, రిబ్బన్ PLC సంస్థ లేదా రిబ్బన్ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ మన భారతీయులు ఎవరైతే ఉంటారో, ప్రవాస భారతీయులు, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానివ్వండి, మన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానివ్వండి, NRIలు కానివ్వండి, వివిధ దేశాల్లో ఉన్న ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ని బెనిఫిట్ చేయడంలో, ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఎగ్జాంపుల్, మనము అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, డబ్బులను పొందడం మరియు డబ్బులను చెల్లించడం కానివ్వండి, వీటికి సులువుగా ఉండాలని చెప్పేసి ఒక ప్రత్యేక యాప్ని రిబ్బన్ సంస్థ లాంచ్ చేసింది. రిబ్బన్ సూపర్ యాప్ ప్రత్యేకత ఏంటంటే మన ప్రవాస భారతీయులు మరియు మన NRIలు ఎవరైతే ఉంటారో, వివిధ దేశాల్లో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఆర్థిక పరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని సులభమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి సూపర్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, రిబ్బన్ యాప్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక స్పెషల్ ఫిష్, పింక్ హ్యాండ్ ఫిష్ అంటాము. పింక్ రేర్ హ్యాండ్ ఫిష్. పింక్ రంగులో, పింక్ వర్ణంలో, గులాబీ వర్ణంలో ఉంటుంది. రేర్, చాలా అరుదుగా కనిపించే చేప. హ్యాండ్, ఈ చేపకు చేతులు లాంటి నిర్మాణాలు ఉంటాయి. చూడండి, సో చేపకు చేతులు ఉంటాయి అన్నట్టు. పింక్ హ్యాండ్ ఫిష్ అని గుర్తుంచుకోండి. ఇటీవల టాస్మేనియా కోస్ట్లో శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకమైన చేప ఆనవాలను గుర్తుంచుకోవడం జరిగింది. చేప ఆనవాలను కామన్వెల్త్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు, ఆస్ట్రేలియాకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ చేప ఆనవాలను టాస్మేనియా కోస్ట్ వద్ద కనుగొనడం జరిగింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఇలాంటి ఒక అరుదైన చేపను టాస్మేనియా కోస్ట్లో కనుగొన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, బ్రాకియోనిక్తిడే ఫ్యామిలీకి సంబంధించిన ఈ అరుదైన చేప ఆనవాళ్లను దాదాపు ఎక్స్టింక్ట్ అనుకున్నారు. అరుదైన చేప, దీని ఆనవాళ్లను ఇటీవల ఏ కోస్ట్ వద్ద కనుగొనడం జరిగింది శాస్త్రవేత్తలు అంటే టాస్మేనియా. జస్ట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు GIS అంటే జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దేశంలోనే మొట్టమొదటిసారి GIS బేస్డ్ ఆటోమేటిక్ ట్యాప్ ఆర్ ఆటోమేటిక్ వాటర్ కనెక్షన్ సిస్టమ్, ఆటోమేటిక్ పైప్ లైన్ సిస్టమ్ అని చెప్పినా పర్లేదు. GIS ఆధారిత పైప్ లైన్ కనెక్షన్లను ఇటీవల మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. ఎక్కడ అంటే రాజ్నాథ్ సింగ్ గుర్తుంచుకోండి, ఇక్కడ రక్షణ శాఖ. సో భారతదేశంలో కంటోన్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయి, కంటోన్మెంట్ ఏరియాస్ అంటే మిలిటరీ స్థావరాలు ఉంటాయి కదా, ఆ స్థావరాల చుట్టుపక్కల ప్రాంతాలను కంటోన్మెంట్ ఏరియా అంటాం. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వెళ్ళేటప్పుడు బొల్లారం ఏరియా ఉంటుంది కదా, కంటోన్మెంట్ ఏరియా. ఇలాంటి కంటోన్మెంట్ ఏరియాలో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో, సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఆటోమేటిక్ పైప్ లైన్ సిస్టమ్ ద్వారా ఎక్కడైతే ఉంటాయో జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత పైప్ లైన్ సిస్టమ్ అంటే సమీపంలో ఉన్న పైప్ లైన్ కనెక్షన్స్ ఏంటి, ఏ ప్రాంతం నుండి వాటర్ పొందొచ్చు అనే ప్రత్యేకమైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ప్రత్యేకంగా వారికి ఒక పైప్ లైన్ సిస్టమ్ని కనెక్ట్ చేయడానికి GIS బేస్డ్ ఆటోమేటిక్ పైప్ లైన్ కనెక్షన్ నెట్వర్క్ని ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. ఢిల్లీలో ప్రారంభించారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అగ్రికల్చర్ అవసరాల కోసం అని గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, రాష్ట్రీయ అంశాలు.
సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అనే స్థానంతో వార్తలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్, తొలి స్థానం అంటున్నాను. దేనికి సంబంధించి అంటే ఇటీవల యూనియన్ గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో తెలంగాణ రాష్ట్రం టాప్ ప్లేస్ లో నిలిచింది. దేనికి సంబంధించిన ర్యాంకింగ్స్ అంటే స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏ కేటగిరీకి సంబంధించి అంటే ఓడిఎఫ్ కేటగిరీలో తెలంగాణ రాష్ట్రం టాప్ ప్లేస్ లో వార్తలు నిలిచింది. ఓడిఎఫ్ అబ్రివేషన్ ఏంటి? ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ. ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, అర్థం చేసుకోండి. అసలు ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అంటే ఏంటో అర్థమవుతుంది. ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అంటే ఏంటి? ఏం లేదు, బహిరంగ ప్రదేశాల్లో మల మూత్ర విసర్జన రహిత ప్రాంతాలు అన్నట్టు. బహిరంగ ప్రదేశాల్లో మల మూత్ర విసర్జన చేయడం ఏదైతే ఉంటుందో వాటిని నిర్మూలించిన ప్రాంతాల కేటగిరీలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ ప్లేస్ నిలిచింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు ఏం చెప్తున్నాయి అంటే భారతదేశంలో ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ విలేజెస్ గా ఇప్పటి వరకు 17,834 గ్రామాలు చోటు సంపాదించుకున్నాయి. అంటే ఏంటి? భారతదేశంలో 17,834 గ్రామాల్లో ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అని చెప్పొచ్చు. అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో, ఈ విలేజెస్ లో బహిరంగ ప్రదేశాల్లో మల మూత్ర విసర్జన అనే అంశాన్ని మనం చూడమన్నట్టు. అందులో 6,534 గ్రామాలు, ఇది ఇంపార్టెంట్, 6,534 గ్రామాలు తెలంగాణ నుండి చోటు సంపాదించుకోవడం జరిగింది. అంటే అత్యధిక గ్రామాలు మన తెలంగాణ నుండి ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ విలేజెస్ గా వార్తలు నిలిచాయి. అందులో భారత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ కేటగిరీలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అత్యధిక గ్రామీణ ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రం నుండి చోటు సంపాదించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఈ సంవత్సరం టాప్ ప్లేస్ లో నిలిచింది అని చెప్పారు. ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ గ్రామీణ ప్రాంతాల కేటగిరీలో తెలంగాణ ఫస్ట్. మరియు మన యొక్క సెకండ్ ప్లేస్ ఏంటి అంటారు? తమిళనాడు. తెలంగాణ ఫస్ట్, సెకండ్ తమిళనాడు, థర్డ్ వచ్చేసి కర్ణాటక, ఫోర్త్ వచ్చేసి ఉత్తరాఖండ్. జస్ట్ గుర్తుంచుకోండి, తెలంగాణకి సంబంధించింది మాత్రమే గుర్తుంచుకోండి. ఇటీవల భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ కేటగిరీ దేనికి సంబంధించి విలేజెస్, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో 6,534 గ్రామాలతో తెలంగాణ టాప్ ప్లేస్. ఇక సెకండ్ ప్లేస్ వచ్చేసేసి తమిళనాడు, థర్డ్ వచ్చేసి కర్ణాటక అండ్ ఫోర్త్ వచ్చేసి ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇప్పటికే యాక్చువల్గా ఓడిఎఫ్ అనే పదాన్ని మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. దేశంలోనే ఏకైక మొట్టమొదటి రాష్ట్రంగా లాస్ట్ 2 months బ్యాక్ గోవా రాష్ట్రం వార్తలు నిలిచింది. గోవా రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం, ఇండియాస్ ఫస్ట్ స్టేట్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ రాష్ట్రం అనగానే గోవా మొత్తం కూడా బహిరంగ ప్రదేశాల్లో మల మూత్ర విసర్జన రహితం అన్నట్టు. అలాంటిది రాష్ట్రం కేటగిరీ మనకి ఏదైతే ఉందో ఓల్డ్ టాపిక్, ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని గ్రామీణ ప్రాంతాలు, అన్ని పట్టణ ప్రాంతాలు ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ కేటగిరీని సాధించడం జరిగింది. అంటే ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అంటే ఏంటంటే బహిరంగ ప్రదేశాల్లో మల మూత్ర విసర్జన మొత్తానికి కూడా రహితం అన్నట్టు. అదొకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ గణాంకాలను చూస్తే గ్రామీణ ప్రాంతాలు కనుక కన్సిడర్ చేస్తే అత్యధిక గ్రామాలు తెలంగాణ నుండి చోటు సంపాదించుకుని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు తెలంగాణ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తెలంగాణ రాష్ట్రం అంటున్నాను. దేనికి సంబంధించి అంటే గేల కోసం. సో గే ఎవరైతే ఉంటారో, గే అంటే స్వలింగ సంపర్కం చేసే పురుషులు, మేల్, గే. అదే స్వలింగ సంపర్కానికి సంబంధించి స్త్రీలను లెస్బియన్స్ అంటాం, లెస్బియన్స్. సో లెస్బియన్స్. అండ్ వీరితో పాటు ట్రాన్స్జెండర్స్ ఇటీవల తరచు మనం ట్రాన్స్జెండర్ల గురించి చూస్తున్నాం. అండ్ వీరితో పాటు క్వీర్స్. సో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో గేలు ఎవరైతే ఉంటారో, గేస్ కానివ్వండి, లెస్బియన్స్ కానివ్వండి, స్వలింగ సంపర్కుల కోసం కానివ్వండి, లేదా ట్రాన్స్జెండర్ లేదా థర్డ్ జెండర్స్ కోసం కానివ్వండి, క్వీర్స్ కోసం కానివ్వండి, దేశంలోనే వీరికి సంబంధించి ఈ వర్గాలకు సంబంధించిన వారి కోసం ప్రత్యేక భవనాలను నిర్మించబోతున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వర్తలిస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్మిస్తలేదు. ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థ గుర్తుంచుకోండి, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాబిటాట్
ఇంక్ అనే ఒక సంస్థ, హ్యాబిటాట్ ఇంక్ అనే సంస్థ హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వీరి కోసం, సో గేల కోసము, లెస్బియన్స్ కోసం, లేదా స్వలింగ సంపర్కులు ఎవరైతే ఉంటారో వారి కోసము, ట్రాన్స్జెండర్స్ అండ్ క్వీర్స్ కోసం స్పెషల్గా ఒక ప్రత్యేకమైన భవనాలను నిర్మించబోతున్నారట. జస్ట్ గుర్తుంచుకోండి, కో లివింగ్ కన్స్ట్రక్షన్స్ అని గుర్తుంచుకోండి. లేదంటే గేల కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తూ ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రైవేట్ సంస్థ హ్యాబిటాట్ INC ఎక్కడికి సంబంధించింది అంటే హైదరాబాద్కి సంబంధించిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి. యాక్చువల్గా గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు అయితే మనకు మొట్టమొదటి ఇంపార్టెంట్, ఇది ప్రైవేట్ కాబట్టి జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారి సీడ్ కాప్టర్స్ అంటే ఏంటి? డ్రోన్ల ద్వారా విత్తనాలను పంపించేసేసి మనిషి కూడా ప్రవేశించని ప్రదేశాల్లో చెట్లు నాటే కార్యక్రమం, సీడ్ కాప్టర్స్, డ్రోన్ల ద్వారా చెట్లు నాటే కార్యక్రమం. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో తెలంగాణ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మెడిసిన్స్ ఫ్రమ్ స్కై, వ్యాక్సిన్స్ ఫ్రమ్ స్కై లాస్ట్ నవంబర్ మాసంలో వికారాబాద్లో ప్రారంభించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, జ్యోతిరాదిత్య సింధియా గారు ఇలాంటి అంశాన్ని చూడండి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 2020 సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా ప్రకటించింది. దానికి సంబంధించి మనం రెవప్ అనే ఒక ప్రత్యేక అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి అంశాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో పెట్టుబడులు కానివ్వండి, ట్రైటాన్ సంస్థ పెట్టుబడులు కానివ్వండి, వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. సో ఇక్కడ గేల కోసం మొట్టమొదటిసారి ఎక్స్క్లూజివ్ వారి కోసమే, వారు నివసించడానికి భవనాల నిర్మాణం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం, చెట్ల నరికివేతలో దేశంలో 2వ స్థానంతో తెలంగాణ రాష్ట్రం ఈరోజు వార్తలు నిలిచింది. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు ఏం చెప్తున్నాయంటే భారతదేశంలో అత్యధికంగా చెట్లను నరికివేస్తున్న రాష్ట్రంగా ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం చోటు సంపాదించుకుంది. సెకండ్ ప్లేస్ తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రం కాబట్టి ఇక్కడ కొన్ని గణాంకాలను గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 సంవత్సరం, సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందేమో 2014 జూన్ 2, కానీ ఇక్కడ కన్సిడర్ చేసింది మాత్రం 2015 నుండి. 2015 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం నుండి 2020 సంవత్సరం మార్చి 31 వరకు, అంటే 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు తెలంగాణ రాష్ట్రంలో 31,000 ఎకరాల్లో చెట్లను నరికివేయడం జరిగిందట. 31,000 ఎకరాలు. ఇక్కడ ఫారెస్ట్ డైవర్షన్ యాక్టివిటీస్ అనేది వార్తలు నిలిచింది. ఫారెస్ట్ డైవర్షన్ అంటే అటవీ ప్రాంతాన్ని మనం డైవర్ట్ చేస్తున్నాం. ఎందుకు? ఈ చెట్లన్నింటి కూడా ఎందుకు నరికివేస్తున్నారంటే అభివృద్ధి కార్యక్రమాల కోసం, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం చెట్లను నరికివేస్తున్న రాష్ట్రాల కేటగిరీలో దేశంలో ఫస్ట్ పొజిషన్ ఏమో మధ్యప్రదేశ్, సెకండ్ పొజిషన్ తెలంగాణ. అండ్ ఇక్కడ 31,000 ఎకరాల్లో చెట్లను ధ్వంసం చేయడం జరిగింది. సెకండ్ వచ్చేసేసి ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ సమయంలో, ఈ ఎక్కడైతే ప్రిస్క్రైబ్డ్ సమయం ఉంది కదా, ఈ సమయంలో 16,54,482 16,54,482 చెట్లను, మహావృక్షాలను నరికివేస్తారంట. అట్లా చెట్లను నరికివేయడం ద్వారా ఫారెస్ట్ కవర్ అనేది తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం చాలా ప్రాంతాల్లో కూడా పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వారు ఫారెస్ట్ ఏరియాని కూడా ఎంకరేజ్ చేస్తున్నారంట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో జస్ట్ గుర్తుంచుకోండి, చెట్ల నరికివేత విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉందంటే సెకండ్ పొజిషన్, ఫస్ట్ మధ్యప్రదేశ్. అండ్ ఇటీవల మనకు మధ్యప్రదేశ్ సంబంధించి ఒక ఫారెస్ట్ మూవ్మెంట్ చెప్పాను, సేవ్ బక్స్వాహా ఉద్యమం, అటవీ సంరక్షణ ఉద్యమం అని చెప్పేసి, అలాంటి వాటిని లింక్ చేసుకోండి ఇక్కడ. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తరచు కాంపా ప్రోగ్రామ్ వార్తలు ఇచ్చింది. కాంపా అంటే యాక్రోనిమ్ ఏంటంటే కంపెన్సేటెడ్ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. అండ్ ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హరిత నిధి ఏర్పాటు గురించి చూసాము. అండ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక కమిటీ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ ఏర్పడింది హరిత నిధి అమలుకు సంబంధించి, హరితహారం అమలుకు సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తరచూ హరితహారం కార్యక్రమం చూస్తున్నాయి కాబట్టి దేశంలో చెట్లకి సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం అనగానే రాజ్యాంగంలో ఆర్టికల్ 48A మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఏపీకి సంబంధించి
ఆసియాలోనే అతిపెద్ద, యాక్చువల్గా సెకండ్ హైయెస్ట్ అతిపెద్ద, అండ్ దేశంలో మాత్రం అతిపెద్ద స్క్రీన్ ఉన్న ఒక థియేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనకు నెల్లూరు. సో నెల్లూరులో ఒక థియేటర్, ఆ థియేటర్ ఏంటంటే వి ఎపిక్ దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ 104x54 హైట్, 104 విడ్త్, అంత పెద్ద స్క్రీన్ ఆసియాలోనే పెద్దదని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఈ వి ఎపిక్ అనే ఒక థియేటర్ని ఏ యాజమాన్యం నడిపిస్తుంది అంటే యువి క్రియేషన్స్ అంటే ఎక్కువగా ప్రభాస్ మూవీస్ వస్తాయి. యువి క్రియేషన్స్ ఈ సంస్థకి సంబంధించి ఆయన ఒక పర్సన్ గుర్తుంచుకోండి, వంశీ కృష్ణారెడ్డి గారు ఈ థియేటర్స్ ని నడుపుతున్నారు. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది. గవర్నమెంట్ ఆర్డర్, జీవో అంటే ప్రభుత్వం చెప్పే ఒక శాసనం అన్నట్టు, జీవో ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో నెంబర్ 35 చాలా వివాదం అవుతుంది. దేనికి సంబంధించి అంటే రాష్ట్రంలో సినిమా టికెట్లు, సినిమా థియేటర్ల పైన ప్రభుత్వ నియంత్రణ అన్నట్టు. అలాంటి సినిమా థియేటర్లో టికెట్లకి సంబంధించి కొన్ని అంకెలను విడుదల చేసింది ప్రభుత్వం. చాలా వరకు కూడా ఆ టికెట్లు ఎంత ఉండాలి, ఏసీ థియేటర్లు ఎంత ఉండాలి, మల్టీప్లెక్స్లు ఎంత ఉండాలి గరిష్టంగా చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల యాజమాన్యం, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. అందులో భాగంగా చాలా థియేటర్స్ ఇప్పటికే మూతపడ్డాయి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన ఆ రేట్లకు మేము థియేటర్ నడుపుకోవడం అనేది పాసిబుల్ కాదని చెప్పేసి. అందులో ఆసియాలోనే అతిపెద్ద థియేటర్ ఏదైతే ఉంటుందో, భారతదేశంలో అతిపెద్ద థియేటర్ వి ఎపిక్ థియేటర్ని కూడా నిన్నటి రోజున మూసివేయడం జరిగింది. ఇది ఒక్కటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. వి ఎపిక్ ఎక్కడ ఉంది అంటారో, సో నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, ఈరోజు వార్తలు నిలిచిన నరేంద్రన్ కొల్లాపన్ ఏ దేశంలో అంటే సౌత్ ఆఫ్రికా అని గుర్తుంచుకోండి. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన మన భారతీయ మూలాలు, భారత సంతతి వ్యక్తి నరేంద్రన్ కొల్లాపన్ ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించి అంటే సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. మన భారతదేశం నుండి దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డాడు. తను ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడంటే న్యాయ వ్యవస్థ. సో జ్యుడిషియరీ లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. ఈ రోజు ఎందుకు వార్తలు ఇచ్చారంటే ఇటీవల దక్షిణాఫ్రికా దేశాధినేత సిరిల్ రమఫోసా గారు దేశాధ్యక్షులు నరేంద్రన్ కొల్లాపన్ గారిని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం, రాజ్యాంగ అత్యున్నత న్యాయస్థానం అంటే ఒక దేశంలో అత్యున్నత న్యాయస్థానం అంటే దక్షిణాఫ్రికాకి సంబంధించి సుప్రీంకోర్టు అని గుర్తుంచుకుంటాం సింపుల్ గా. సో దక్షిణాఫ్రికా అత్యున్నత న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తిగా, వన్ ఆఫ్ ది జడ్జిగా మన భారతీయ మూలాలు ఉన్న నరేంద్రన్ కొల్లాపన్ గారిని నియమించడం జరిగింది. ఇది ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటీవల భారత సంతతి వ్యక్తి, లాలో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి నరేంద్రన్ కొల్లాపన్ గారు ఏ దేశ అత్యున్నత న్యాయస్థానంలో వన్ ఆఫ్ ద జడ్జిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటే దక్షిణాఫ్రికా. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మరొక పర్సన్ దక్షిణాఫ్రికాకి సంబంధించి, తన పేరు గుర్తుంచుకోండి, ఇంతియాజ్ సులేమాన్. ఇతను కూడా భారత సంతతి వ్యక్తి, మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, ఇండియన్ ఆరిజిన్ పర్సన్. ఇతను ఒక సంస్థను నడిపిస్తున్నాడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ. అదేంటంటే గిఫ్ట్స్ ఆఫ్ ది గివర్స్ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ ని ప్రారంభించాడు ఇతను. చారిటబుల్ అంటే దాతృత్వ కార్యక్రమాలు, చాలా వరకు సోషల్ సర్వీస్ చేస్తారన్నట్టు. చారిటబుల్ ట్రస్ట్ తను స్థాపించిన ట్రస్ట్ ఏంటిది? గిఫ్ట్ ఆఫ్ గివర్స్. దీని ద్వారా విపత్తు సంబంధిత సమస్యలు ఏదైనా ప్రాంతంలో సంభవించాయనుకోండి, విపత్తులు సంభవించిన, భూకంపాలు సంభవించిన, సునామీ ప్రభావిత ప్రాంతాల్లో కానివ్వండి, ఇప్పటి వరకు 44 దేశాల్లో దాదాపు 1900 కోట్ల పైచిలుకు ఈ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేసింది. అంతటి సేవ చేస్తున్న ఇంతియాజ్ సులేమాన్ మన భారత సంతతి వ్యక్తి, మన భారతీయ మూలాలున్న వ్యక్తిని దక్షిణాఫ్రికా ప్రభుత్వము సౌత్ ఆఫ్రికన్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించింది. దక్షిణాఫ్రికాలో ఈ మేటి వ్యక్తిగా గుర్తింపు పొందిన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటే ఇంతియాజ్ సులేమాన్. గుర్తుంచుకోండి, తనకి సంబంధించి సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఇలా కూడా అడతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటీవల వార్తలు నిలిచిన ఇంతియాజ్ సులేమాన్ సౌత్ ఆఫ్రికన్ ఆఫ్ ద ఇయర్, ప్రత్యేకత ఇండియన్ ఆరిజిన్ పర్సన్. తను ఏ చారిటబుల్ ట్రస్ట్ ని నడుపుతున్నాడు? ప్రపంచంలో 44 దేశాలు ఇప్పటికీ చారిటీ చేశారంటే గిఫ్ట్స్ ఆఫ్ ద గివర్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
సో ఈరోజు వార్తలు ఇచ్చిన మోనికా చావ్లా యాక్చువల్గా వృత్తిరీత్యా బై ప్రొఫెషన్ షీఈ్ ఎ డాక్టర్. యుఏఈలో స్థిరపడ్డాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్థిరపడిన మోనికా చావ్లా గారు మన భారతీయురాలు. సో యుఏఈలో తను వైద్యం చేస్తున్నారు. లాస్ట్ ఒక 15 years నుండి తను యుఏఈలోనే ఉన్నారు. సో ఇటీవల ఢిల్లీ వేదికగా ముగిసిన అందాల పోటీలు, ఆ అందాల పోటీలు ఏంటంటే మిస్సెస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకొని వార్తలు నిలిచిన ప్రముఖ వైద్యురాలు 2021 సంవత్సరం సంబంధించి ఎవరు వార్తలు ఇచ్చారంటే సో మోనికా చావ్లా. సో వృత్తిరీత్యా వైద్యురాలను గుర్తుంచుకోండి. యుఏఈ ప్రభుత్వం కూడా 2018 సంవత్సరంలో బెస్ట్ ఫిజిషియన్ ఆఫ్ ద ఇయర్గా మోనికా చావ్లాను గుర్తించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, మోనికా చావ్లా ఈ సంవత్సరం మిస్సెస్ ఇండియా ఎర్త్ 2021కి సంబంధించి వార్తలు నిలిచారు. మన భారతీయ వ్యక్తి. అండ్ నెక్స్ట్ మన తెలుగు వ్యక్తి విజయవాడకి సంబంధించిన ఒక అమ్మాయి వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే మల్లికా బొల్లుపాటి పేరు గుర్తుంచుకోండి. తను ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో ముగిసిన అందాల పోటీలు, ఆ అందాల పోటీలు ఏంటంటే మిస్సెస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్న మన విజయవాడకు సంబంధించిన మన తెలుగు అమ్మాయి మల్లికా బొల్లుపాటి గారు కిరీటాన్ని గెలుపొందారు. 2021 సంవత్సరం సంబంధించి మిస్సెస్ ఇండియాగా వార్తలు నిలిచారు. సో ఈ జస్ట్ గుర్తుంచుకోండి, మిస్సెస్ ఇండియా మల్లికా బొల్లుపాటి అండ్ మిస్సెస్ ఇండియా ఎర్త్ మోనికా చావ్లా అని గుర్తుంచుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక పర్సన్ యాక్చువల్గా తన పేరు గుర్తుంచుకోండి, బిఏకే ప్రసాద్ ప్రముఖ పాత్రికేయులు, మీడియా జర్నలిస్ట్. తనను ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తనకి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. వైఎస్ఆర్ పేరిట ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే పురస్కారం. వైఎస్ఆర్ జీవితకాల పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరం వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే బిఏకే ప్రసాద్ అని గుర్తుంచుకోండి. ప్రముఖ మీడియా జర్నలిస్ట్ అని గుర్తుంచుకోండి. సో దేవులపల్లి అమర్ గారు ఈ పురస్కారాన్ని ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం మీడియా అడ్వైజర్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి దేవులపల్లి అమర్ గారు ఉన్నారు. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. బిఏకే ప్రసాద్ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కార గ్రహీత. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం ఒకటి కాదు, యాక్చువల్గా 10 books ఉన్నాయి. అవన్నీ ఇంపార్టెంట్ కాదు, కానీ తొల్కాపియం మాత్రం ఇంపార్టెంట్. తొల్కాపియం అనేది ఏ భాషకి సంబంధించింది అంటే తమిళ భాషకి సంబంధించింది. తమిళ్ బుక్. దీన్ని ఎవరు రాశారంటే తొల్కాపియార్ అనే ఒక ప్రముఖ వ్యక్తి, తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తి రాశారు. సో తమిళ సంస్కృతి, తమిళానికి సంబంధించి తమిళ భాష, గ్రామర్, వ్యాకరణానికి సంబంధించిన ఒక పుస్తకం తమిళ భాషలో ఉంటుంది. దీన్ని ఇటీవల హిందీ ట్రాన్స్లేటెడ్ కాపీ ఏదైతే ఉంటుందో హిందీ ట్రాన్స్లేటెడ్ కాపీని ఎట్ ద సేమ్ టైం ఈ పుస్తకంతో పాటు కన్నడ భాష, హిందీ భాష, తమిళ భాషలో గుర్తింపు పొందిన ప్రముఖ పుస్తకాలను భారత కేంద్ర మంత్రి విడుదల చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ గారు. కానీ ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టేట్ మినిస్టర్ అంటే సహాయ మంత్రి, కేంద్ర విద్యా సహాయ మంత్రి. తన పేరు గుర్తుంచుకోండి, డాక్టర్ సుభాష్ సర్కార్ గారు ఈ పుస్తకాలను విడుదల చేయడం జరిగింది. తొల్కాపియం ఒరిజినల్ యాక్చువల్గా ఏ భాష అంటారు, మీరు హిస్టరీలో నేర్చుకుని ఉంటారు. సంగం ఏజ్కి సంబంధించి, సంగం సంస్కృతి ఏదైతే ఉంటుందో సంగం ఏజ్కి సంబంధించిన తొల్కాపియం పుస్తకం తొల్కాపియర్ రాశాడు. ఆ పుస్తకం యొక్క హిందీ వర్షన్ని లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు 10 ప్రముఖ పుస్తకాలు, దేశవ్యాప్తంగా గుర్తింపు పుస్తకాలు ఆవిష్కరించడం జరిగింది. జస్ట్ ఇది పుస్తకాలకి సంబంధించి. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.